హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు గార్డెన్లో కొన్ని మొక్కలు ఎండిపోయాయండి. వాటిని తీసేసి వేరే మొక్కలు పెట్టుకుంటూ చిన్న హార్వెస్ట్ చిన్న చిన్న పనులునే చేసుకుంటాను. చూడండి, ఇది మందారం మొక్క అండి. ఇది 4 years మందారం మొక్క. చాలా బాగా పూలు పూసాయి. ఎందుకో ఎండిపోయిందండి. మరి కంటైనర్ సరిపోలేదో ఏంటో ఎండిపోయింది. చూశాను, చాలా నీళ్ళు దానికి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చి చూశాను, అయినా లాభం లేకపోయింది, ఎండిపోయింది. దాన్ని తీసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. పచ్చిమిరపకాయ చెట్లు కూడా చాలా వరకు ఎండిపోయాయండి. ఈసారి కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, వంకాయలు కొన్ని కట్ చేసుకున్నాను. మాది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఇల్లు. నేను సెకండ్ ఫ్లోర్కి తెచ్చుకోవడానికి ఇలా బకెట్ కట్టుకుంటాను. దాంట్లో అన్ని కిచెన్ వేస్ట్ అంతా వేసుకొని రోజు ఈవినింగ్ రాగానే పైకి రాగానే ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను. మందారం మొక్క తీసేసాను కదండి, దాని ప్లేస్లో కంపోస్ట్ బిన్ తయారు చేస్తున్నాను. కొద్దిగా మట్టి పోసి తర్వాత దాంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా వేసి పైన మట్టి కప్పి పెట్టేసుకుంటాను. అదొక 10 రోజుల తర్వాత దాంట్లో డైరెక్ట్ మొక్క పెట్టుకోవచ్చు మనం. దాంట్లో కొన్ని రోజు అప్పుడప్పుడు నీళ్లు పోస్తుండాలి. నీళ్లు పోసి అప్పుడప్పుడు ఇది మన కౌడంగ్ వేసానండి. కొద్దిగా బాగా మాగిన పశువుల ఎరువు వేసుకున్నాను. పైకి పొగలేస్తుందని అటు వెళ్ళొచ్చాను. అంతే అండి, కొన్ని రోజులకు అది మాగిపోతుంది, డైరెక్ట్ మొక్క పెట్టుకోవచ్చు. ఇవి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను. మా ఇంటి ఎదురుగా డ్రైనేజ్ పనులు అవుతున్నాయండి. వాళ్ళ మొక్కలు తీసేశారు, అందుకని నేను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నాను. గన్నేరు చెట్టు ఒకటి, కాగడమల్లి చెట్టు ఒకటి. ఆల్రెడీ ఇది కంపోస్ట్ చేశాను చూడండి. కంపోస్ట్ తయారైపోయింది, మొత్తం నల్లగా తయారైపోయింది. దాంట్లోనే డైరెక్ట్ మొక్క పెట్టేసుకుంటాను ఇప్పుడు. అంతే. కొద్దిగా పైనుంచి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ ఉంటుంది కదండి, అది ఎప్పుడు ఒక బకెట్ ఒక బస్తాకి కలిపి పెట్టుకోవాలండి. ఇట్లనే ఎప్పుడైనా చెట్లు డైరెక్ట్ వెంటనే పెట్టుకోవాలన్నా, కొత్త మొక్కలు తెచ్చి పెట్టుకోవాలనుకున్నా కానీ బాగా యూజ్ అవుతుంది. ఇది కాగడమల్లె చెట్టు వాళ్ళు పీకేటప్పుడు కొద్దిగా వేర్లు 2 భాగాలు అయ్యిందండి. దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటే చిన్న ఉపాయం చేశాను చూడండి. డబ్బా కట్ చేసి దాని పైనుంచి ఇలా బోర్లిచ్చేసి దాంట్లో సాయిల్ పోసి అది ఆ వేరు కట్ అయిన వేరు కూడా కవర్ అయిపోయేటట్టు కవడంగా వేసాను. కొద్దిగా ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ వేసి సాయిల్ పోసేసుకున్నాను. బాగానే సెట్ అయింది, ఐడియా బాగానే పనికొచ్చింది. అంతే అండి, దానికి కూడా నీళ్ళు పోసేసుకొని ఎండలకి మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. స్పైడర్ ప్లాంట్ కూడా మొక్క కొంచెం ఇబ్బందిగా అయిపోయిందండి. దాన్ని మొత్తం ఎండిపోయినట్టు అయింది. చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని తీసేసి ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా చిన్న డబ్బాలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల సైడ్ నుంచి కింద నుంచి వేర్లు వచ్చి అది కూడా మొక్కగా ఎదుగుతుంది. కావాలంటే తర్వాత తీసి మనం సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు వేర్లు వచ్చిన తర్వాత. ప్రస్తుతానికైతే ఇలా పెట్టుకుంటున్నాను. అంతే అండి, ఈ రోజుకి ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ హార్వెస్ట్ ప్లస్ గార్డెన్ పనులు అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.